సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో అనిల్ గారు ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. ఇవాళ 25 ఫిబ్రవరి వెడ్నెస్డే సార్. సెన్సెక్స్ విషయానికి వస్తే 50 పాయింట్ల లాభంతో 82,276 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 57 పాయింట్ల లాభంతో 25,482 వద్ద క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 3 పాయింట్ల నష్టంతో 61,043 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏదో కొంచెం జస్ట్ స్లైట్లీ నెగిటివ్ లో ఉందనిపిస్తుంది. ఎస్, ఇక సెన్సెక్స్ నిఫ్టీ విషయానికి వస్తే సెన్సెక్స్ ఏమో 50 పాయింట్ల లాభంతో ఉంది, నిఫ్టీ ఏమో 57 పాయింట్ల లాభంతో ఉంది. సో చెప్పాలంటే ఇవాళ మార్కెట్ కాస్త స్వల్ప లాభాలతో మాత్రమే గట్టెక్కాయి. సో ఏంటి ఇవాళ మార్కెట్ ని ఎలా చూడాలి? ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే మోస్ట్లీ మనం చూడాల్సింది ఏంటంటే రిలీఫ్ ర్యాలీ జరిగిందనమాట. నిన్న ఐటీలో సెల్ ఆఫ్ నియర్లీ 5% పడిపోయింది. ఐటీ ఇండెక్స్ కానీ ఆ ఇంపాక్ట్ అనేది మల్టిపుల్ అదర్ ఇండస్ట్రీ నిన్న సెక్టర్స్ మీద కూడా పడింది. దాని తర్వాత ఏంటంటే నిన్న ఓవర్ నైట్ యుఎస్ మార్కెట్స్ కానీ అవి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ టెక్నాలజీ కంపెనీ స్టాక్స్ కూడా అక్కడ కూడా పాజిటివ్గా అయ్యాయి. ఏంటంటే ఇవన్నీ ప్రతిసారి ఆంథ్రోపిక్ ఏదైతే కొత్త ప్లగిన్స్ లేకపోతే ఏమైనా వదిలినప్పుడల్లా భయాలు అవుతున్నాయి. ఇది ఒక రకమైన ఏంటంటే భయం క్రియేట్ చేసి రీటైల్ ఇన్వెస్టర్స్ ఐటీ స్టాక్స్ నుంచి బయటికి తోయడం అనేది ఒక రకం కనబడతా ఉంది. స్మార్ట్ మనీ అనేది మూవ్ అవుతుంది అనిపిస్తుంది. ఇవాళ ఎగ్జాంపుల్ అదే, ఇవాళ చూస్తే ఐటీ యాక్చువల్లీ ఇండెక్స్ రికవర్ అయింది. మోస్ట్ ఆఫ్ ద ఇవాళ మంచి పర్ఫామ్ చేసిన స్టాక్స్లో ఐటీ స్టాక్స్ ఉన్నాయి. అందుకే 1.5% పైన ఐటీ ఇండెక్స్ అనేది ఇవాళ రికవర్ అయింది. సో ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే భయపడుతున్నారో ఈ ఏ భయాలు ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సినంత కరెక్షన్ జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ మనీ మన ఇన్వెస్ట్మెంట్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ మనీ మూవ్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఇవాళ మాత్రం మీరు అన్నట్టు పెద్దగా అంత ఈవెంట్ ఫుల్ డే కాదు. ఈవెంట్ అంటే ఇవాళ దలాల్ స్ట్రీట్ లో పెద్ద హడావిడి ఏం లేదు ఇవాళ ఏమి లేదు. అండ్ మిడిల్ ఆఫ్ ద వీక్ అది కూడా ఉంది. అండ్ సో పెద్ద అనౌన్స్మెంట్స్ కానీ ఏమీ లేవు కాబట్టి ఇలా ఉండింది పరిస్థితి. బట్ అదర్వైజ్ ఆల్సో మనం చూసుకున్న క్వైట్ అ ఫ్యూ సెక్టర్స్లో కూడా యాక్టివిటీ కనబడింది. ఎక్సెప్ట్ మీరు అన్న బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఫ్లాట్గా ఉండింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిఫ్టీలో కానీ నిఫ్టీ 50లో కానీ సెన్సెక్స్లో కానీ మార్కెట్స్ మిడిల్ ఆఫ్ ద డే యాక్చువల్లీ మంచి వీ హ్యావ్ సీన్ 1.5% వరకు పెరిగింది. సెన్సెక్స్ నియర్లీ 500 పాయింట్లు పైన పెరిగింది. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయ్యి ఓన్లీ 50 పాయింట్లతో క్లోజ్ అయింది. కానీ బట్ మిడిల్ ఆఫ్ ద డే యాక్చువల్లీ మంచి 11 o'clock 12 o'clock మంచి ర్యాలీ చూసాము. ఆ తర్వాత కరెక్షన్ వచ్చింది తప్ప నాట్ సడన్లీ రోజంతా డౌన్లో లేదు. సో హోప్ఫుల్లీ ఏంటంటే ఇట్ జస్ట్ షోస్కి మళ్ళీ కొంచెం రిలీఫ్ ర్యాలీ రేపు కూడా జరగచ్చు. అంటే జస్ట్ ఇవాళ మోర్ ఆఫ్ అ ట్రైలర్ లాగా కనిపించింది. సో రేపు కొంచెం బాగా పర్ఫామ్ చేయొచ్చు అనేది మాత్రం నిజం. అండ్ ఇందులో చూసుకున్నా కానీ మనము స్టాక్స్ కన్నా సెక్టర్స్ చూసుకున్నా కానీ మేజర్ సెక్టర్స్ ఇవాళ ఈవెన్ కొంచెం మంచి ఏంటంటే న్యూస్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 నియర్లీ 1% పెరిగింది. ఆఫ్టర్ సమ్ టైమ్ 17,000 దగ్గరనే కొట్టుమిట్టాడుతుంది. 16,800 నుంచి 17,000 ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ 100. ఇవాళ డిసైసివ్గా 17,100 దాటింది. సేమ్ వే మిడ్ క్యాప్ 100 కూడా ఇవాళ పాజిటివ్ చూసాం. ఎందుకంటే చాలా మటుకు మనం చూస్తుంది ఏంటంటే నిఫ్టీ సెన్సెక్స్ ఎంత ఇంపార్టెంట్ వాటికన్నా కూడా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మన పోర్ట్ఫోలియోలో వాల్యూలు పెరగాలి, పోర్ట్ఫోలియో మంచిగా గ్రీన్గా ఉండాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా, ఎందుకంటే చాలా మటుకి వీటిల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు గ్రోత్ కోసం. సో మనకి నిఫ్టీ 50 కన్నా కూడా వీటిలో పాజిటివ్ కొంచెం బెటర్ కనబడింది. హోప్ఫుల్లీ పాజిటివ్ కొంచెం ఈ ర్యాలీ లాగా కొంచెం కొన్ని రోజులు ఇట్లాగే కంటిన్యూ అయితే స్మాల్ క్యాప్స్ మళ్ళీ ఇప్పుడు 17,000 దగ్గర ఉంది స్మాల్ క్యాప్ 100. అంతా బాగుంటే ఏంటంటే ఒక 20,000 పుష్ అవ్వడానికి కూడా, ఎందుకంటే క్వార్టర్ Q3 ఎర్నింగ్స్ బాగా ఉన్నాయి. సో అందుకోసం హోప్ఫుల్లీ అదొకటి. అండ్ ఫార్మా కూడా సర్ప్రైజింగ్లీ ఇవాళ నిఫ్టీ ఫార్మా కూడా బాగా 1.8% పెరిగింది. అండ్ ఒక 2 సెక్టర్స్ మాత్రమే కొంచెం ఇబ్బందులుగా ఉండింది. ఒకటి హెల్త్ కేర్, ఒకటి హాస్పిటల్స్, ఎస్పెషల్లీ హాస్పిటల్స్ ఒకటి, అండ్ ఇంకొకటి FMCG కొంచెం ఇవాళ డౌన్ ఉంది. అండ్ అదర్వైజ్
సర్ప్రైజింగ్లీ మళ్ళీ నిఫ్టీ మెటల్స్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రికవరీ అయింది. రికవరీ మెటల్స్ ఇవాళ వేదాంత కానీ ఇందాల్కో కానీ క్వైట్ ఫ్యూ స్టాక్స్ యాక్చువల్లీ బాగా పర్ఫామ్ చేశాయి. నియర్లీ 2.6% నిఫ్టీ. ఎందుకంటే నిన్న కొంచెం డేటా వచ్చింది ఏదంటే ఇంటర్నేషనల్గా మళ్ళీ డిమాండ్ పికప్ అయ్యేది ఉంది అనే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ అవుట్పుట్ కానీ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరిగే అవకాశం ఉందని చిన్న ఇండికేషన్ వల్ల ఇది జరిగింది. అట్లే నిఫ్టీ ఆటో కూడా ఇవాళ మళ్ళీ ఇంకొక గ్రేట్ డే 1.86%, ఫార్మా కూడా. అండ్ సో నిఫ్టీ 80 నేను చెప్పాను 1.46% పెరిగింది. అండ్ కమింగ్ టు కొన్ని కీ స్టాక్స్ చూద్దాం ఏవైతే బాగా నిఫ్టీ 50లో చూసుకుంటే మాత్రం వేదాంత నేను చెప్పినట్టు, దాంతోపాటు ఆటో స్టాక్ మన హీరో మోటోకార్ప్ అది కూడా 4% పెరిగింది. అండ్ హిందుస్థాన్ జింక్ కానీ టీవీఎస్ మోటార్స్ ఇంకొక ఆటోది అండ్ హెచ్సిఎల్ టెక్ కూడా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ డౌన్ ఇవాళ 2.91% పెరిగింది. అండ్ లూజర్స్ తీసుకున్నా కానీ ఇవాళ ఐఆర్ఎఫ్సి స్టిల్ మళ్ళీ 5% డౌన్ అయింది, 4.46%. ఆదాని పవర్, ఆదాని ఎనర్జీ కూడా 2.5% డౌన్ అయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్బీఐ. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ మాత్రం అంటే కొంచెం డౌన్ ఉండడానికి కారణం ఏంటంటే ఇవాళ ఎస్బీఐ కొంచెం అండర్ ప్రెషర్లో ఉండింది, 1.9% డౌన్ ఉండింది. దెన్ కమింగ్ టు మిడ్ క్యాప్స్లో చూసుకున్నా కానీ టాప్ గెయినర్స్ మెటల్ అనేది లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ ఒకటి 7.5% పెరిగింది. మ్యాన్కైండ్ ఫార్మా ఇది కూడా ఒక 4.92. మళ్ళీ ఇంకొక మెటల్ స్టాక్ నేషనల్ అల్యూమినియం అండ్ లారస్ ల్యాబ్స్, షేఫ్లర్ ఇండియా ఇవన్నీ కూడా 4.5% పైన పెరిగాయి. అందుకే మనం చూస్తే ఇవాళ మంచి పర్ఫామ్ చేసిన సెక్టర్లో చూసుకుంటే ఫార్మా, మెటల్స్ ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఎందుకంటే ఈ కాంపోనెంట్స్ బాగా పర్ఫామ్ చేశాయి కాబట్టి. లూజర్స్లో మాత్రం ఇవాళ కంపల్సరీ మిడ్ క్యాప్స్లో వారీ ఎనర్జీస్. రీజన్ ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ ఓన్లీ సోలార్ పైన మాత్రం 3 కంట్రీస్ నుంచి ఇండియా, ఇండోనేషియా, లావోస్ 3 కంట్రీస్ మీద 150% టారిఫ్ వేశారు ఓన్లీ సోలార్ సెక్టర్. బికాస్ ఏంటంటే ఈ సోలార్ సెక్టర్కి ఇండియాలో, ఇండోనేషియాలో వాళ్ళ కంట్రీలో గవర్నమెంట్స్ సబ్సిడీస్ ఇస్తున్నాయి కాబట్టి అన్డ్యూ అడ్వాంటేజ్ ఉందని చెప్పి డంపింగ్ చేయొద్దని చెప్పి. సో అందుకే వారీ ఎనర్జీస్, మళ్ళీ ఇంకొక కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ 2 కూడా సోలార్ వాటిలో ఉన్నాయి. ఎస్పెషలీ వారీ యూఎస్కి నియర్లీ 70% ఆఫ్ వాళ్ళ ప్రొడక్షన్ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో అందుకోసమే ఇట్స్ ఇంపాక్టెడ్ 10% పైన డౌన్ అయింది. హిందుస్థాన్ పెట్రోలియం ఇంకొకటి అపార్ ఇండస్ట్రీస్ కూడా ఇవాళ 2.5-3% డౌన్ అయ్యాయి. అండ్ స్మాల్ క్యాప్లో ఉంటాయి కానీ బట్ అక్కడ మోస్ట్ యాక్టివ్ చూసుకుంటే మాత్రం కాన్కార్డ్ బయోటెక్ ఇది ఇవాళ నిఫ్టీ 500లో టాప్ గెయినర్ 14.39%. ఇట్స్ స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ఇంకొకటి నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా ఇవాళ మోస్ట్ యాక్టివ్. అది రిజల్ట్స్ వండర్ఫుల్, 300% రిజల్ట్స్ క్వార్టర్ ఇచ్చింది. సో స్టిల్ ఇట్స్ బీయింగ్ డూయింగ్ గుడ్. అనదర్ డేటా సెంటర్కి ఇంకొక ప్రాక్సీ స్టాక్ హీట్ ఎక్స్చేంజర్, కేఆర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ కూలింగ్లో ఉంటుంది. డేటా సెంటర్కి కూలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 5.64%. ఎవరైనా డేటా సెంటర్ థీమ్ కోసం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నెట్వెబ్ అండ్ ఆల్సో కేఆర్ అండ్ ఎక్స్చేంజెస్, హీట్ ఎక్స్చేంజెస్ కూడా. అండ్ నాట్కో ఫార్మా కూడా ఒక 3.5% ఇవాళ పెరిగింది. అండ్ ఒకసారి నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ ఆల్మోస్ట్ 25,500, 25,400 సో ఇక్కడిక్కడే తిరగాడుతుంది కదా. సో నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఎంతవరకు ఉన్నాయి? సో ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మాత్రం యాక్చువల్లీ ఏంటంటే 25,350 దగ్గర న్యూ సపోర్ట్ కనబడతా ఉంది. అండ్ రెసిస్టెన్స్ మాత్రం స్ట్రాంగ్ 700 దగ్గర మనం చూస్తున్నాం. ఇవాళ కూడా దగ్గర అక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ వచ్చేసింది. సో 25,700 ఏదైనా డిసైసివ్గా క్రాస్ చేయగలిగిందంటే మాత్రం అక్కడ నుంచి మళ్ళీ ఒక మూవ్ చూస్తాము టువర్డ్స్ 26,000. కాకపోతే ఏంటంటే ఈ ఇరాన్తో యుద్ధ వాతావరణం ఏదైతుందో అమెరికాది, అది క్లియర్ అయ్యేంత వరకు ఈ 25,000, 26,000 మధ్యలోనే నిఫ్టీ ఉంటుంది. అండ్ ఈ టైంలో కూడా డబ్బులు ఇన్వెస్టర్స్ డబ్బులు సంపాదించుకోవాలి, మంచి ఎర్నింగ్స్ కావాలి అంటే మాత్రం ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎర్నింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే తప్ప ఇప్పుడున్న సైడ్ వేస్ మూమెంట్ మార్కెట్లో మాత్రం అంత పెద్దగా ఆపర్చునిటీస్ క్లియర్ డిసైసివ్గా కొన్ని కనబడతా ఉన్నాయి. సో అందుకోసం కొంచెం కాషియస్గా ఉండాలి ఇన్వెస్టర్స్ కూడా. మొత్తం డిప్లాయ్ చేయడం కన్నా కూడా కొంచెం క్యాపిటల్ని ఎప్పుడైనా సరే క్లియర్ డిరెక్షన్ వచ్చినప్పుడు డిప్లాయ్ చేస్తే మచ్ బెటర్ ఆపర్చునిటీస్, ఎక్కువ స్టాక్స్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే. సో అంటే ఇప్పటి వరకు మార్కెట్స్లో చూసిన కొంత క్రాష్ అయితే ఉండి, లేదంటే కొంత బేరిష్ మార్కెట్, లేదంటే బ్లడ్ బాత్ ఏవో తెలియదు. సరే వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని
ఒక 6 మంత్స్కో, ఒక 1 ఇయర్కో, లేదంటే ఒక 3 ఇయర్స్కో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే కొంత ఫేవరబుల్గా ఉన్న స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ఏ ఉన్నాయి? జస్ట్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ ఓన్లీ. ఒకటి పక్కా ఏంటంటే మనం పోస్ట్ ఏఐ సమ్మిట్ తర్వాత క్లియర్గా డేటా సెంటర్ థీమ్ అండ్ ఏఐ థీమ్లో మన డైరెక్ట్ స్టాక్స్ కొన్నే ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో లిస్టెడ్ లేవు. నీకు ప్రాక్సీ ఏంటంటే డేటా సెంటర్ థీమ్. ఆ డేటా సెంటర్లో కూడా డైరెక్ట్ డెవలప్మెంట్ చేసేవి 3-4 కంపెనీసే ఉన్నాయి. అనంతరాజ్ ఇండస్ట్రీస్ కానీ, ఆర్ అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, ఇట్లాంటివి 2-3 ఉన్నాయి. బట్ ప్రాక్సీగా చాలా ఉన్నాయి. నెట్వెబ్ టెక్నాలజీసే కానీ, ఇవాళ చెప్పిన కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజెస్ కానీ, బ్లూ స్టార్ ఏసీ ఏదైతే ఉందో వాళ్ళది కూడా దే ఆర్ ఆల్సో గోయింగ్ టు గెట్ గుడ్ ఆర్డర్స్ అనమాట. సో ఇట్లాంటి ఒక 7-8 డేటా సెంటర్ థీమ్. అండ్ ఫార్మా ఇంకొకటి ఏంటంటే ఒక 1 or 2 years నుంచి మంచి టైం చూడలేదు. సో ఫార్మా ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఒకసారి ఎనీహౌ టారిఫ్స్ ఏం జరిగినా టారిఫ్ 18% మనది హైయెస్ట్ ఉంటుంది. ఇప్పుడు 15 పెట్టారు, మార్చ్లో ఇప్పుడు సైనింగ్ ఉంది. సో ఆ టయానికి ఐదర్ 15 దగ్గర 18 దగ్గర క్లోజ్ అవుతుంది. అనిశ్చితి అయితే పోతుంది ఫార్మా కానీ చాలా సెక్టర్స్కి. సో మళ్ళీ ఫార్మా ఈజ్ వన్ థింగ్ విచ్ విల్ కమ్ బ్యాక్. మెటల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆల్రెడీ మనం చాలా ర్యాలీ చూసాము. ఇంకొకటి మాత్రం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొన్ని ఏవైతే మంచి పర్ఫామ్ చేస్తున్నాయి. ఎక్సెప్ట్ నిన్న మొన్న ఐడిఎఫ్సి కొంచెం భయపెట్టింది, కానీ ఏదైతే కార్పొరేట్ గవర్నెన్స్ మంచిగా ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ 3-4 సెక్టార్లో ఇన్వెస్టర్స్ ఒక మంచి 3-4 పిక్స్ చేసుకుంటే నెక్స్ట్ 6 monthsకి పక్కా వెల్త్ క్రియేటర్ అవుతుందని అనుకుంటున్నానండి దీంట్లో మాత్రం. రైట్. సో అయితే అంటే ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న కొన్ని ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా ఇవాళ బుధవారం నాడు మార్కెట్లో స్వల్ప లాభాలు ముగిశాయి కాబట్టి రేపు 26th February గురువారంకి మార్కెట్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఎటువంటి అంశాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి రేపు మార్కెట్ ఓపెనింగ్ బెల్ టైంకి? ఒకటి మాత్రం చూడాల్సింది ఏంటంటే మాత్రం ఇవాళ కూడా ఈ ఐటీ ర్యాలీ ఏదైతే కొంచెం ఇవాళ బాగానే 1.5 ఉంది. అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే 20 మన ఇయర్ లోలో ఉన్నాయి. ఓకే, సో 52-week లోలో ఉన్నాయి. ఎస్పెషల్ ఐటీలో కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చాయి. వాటికి సడన్గా ఈ ఏఐ వల్ల భయాలు అనేది జస్ట్ ఏదో టెంపరీ భయాలు తప్ప, మనం ఇట్లాంటి భయాలు ప్రతిసారి ఐటీలో కొత్తగా వచ్చినప్పుడల్లా ఇలాగే భయాలు ఉండేవి. బట్ ఏంటంటే మొత్తం మారదు. ఎందుకంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ చూసుకుంటే వెరీ డైనమిక్. మీరు ఎగ్జాంపుల్ అమీర్పేటలో వెళ్ళి చూస్తే ఎవ్రీ 6 monthsకి మీరు అక్కడ బోర్డ్స్ మారిపోతూ ఉంటాయి. మార్కెట్లో ఏది నడుస్తూ ఉందో ఇప్పుడు అన్నీ చూడండి, అన్ని ఏజెంట్కి ఏఐ. సో కంపెనీస్ కూడా అలాగే తొందరగా మారిపోతాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఏదో పెద్ద డూమ్స్ డే సిచ్యుయేషన్ అయితే కాదు. ఎవరైతే కొత్త టెక్నాలజీస్ ఏమైనా అడాప్ట్ చేయకపోతే ఆబ్వియస్లీ కంపెనీస్ కూడా అట్లాగే వస్తాయి. ఆ లెక్కన ఇది గుడ్ టైం. కొంచెం మొత్తం ఒకేసారి డబ్బులు డిప్లాయ్ చేయకండి. బట్ ఐటీలో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాల్యుయేషన్స్ స్ట్రెచ్డ్గా ఉన్నాయి ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఫేర్ వాల్యుయేషన్స్కి వచ్చాయి. సో 52-week లోకి వచ్చాయి. ఇప్పుడు రేపు ఎంత ఏజెంట్కి ఏఐలు వచ్చినా వచ్చినా ఈ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ మాత్రం మారవు. ఎందుకంటే మనం మర్చిపోకూడదు ఏంటంటే ఈ ఏఐ మనము చిన్న క్వశ్చన్ అడిగితేనే తప్పులతో కొన్ని తప్పులు ఇస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తుంది. అలాంటిది కొన్ని ఫైనాన్స్ సెక్టర్లో కానీ, హెల్త్ కేర్ సెక్టర్లో కానీ, క్వైట్ ఆఫ్ ఏరియాలో మన ఐటీ కంపెనీస్ ఏవైతే సర్వ్ చేస్తూ ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అలాంటప్పుడు ఏఐ మీద 100% నమ్మితే మాత్రం ఇబ్బందులు పక్కా. సో అందుకోసం స్టిల్ అంత భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని ఏరియాస్ మాత్రమే ఇబ్బంది పడతాయి. అందుకే ఇట్స్ గుడ్ టైమ్ టు ఎంటర్ కొన్ని ఐటీ స్టాక్స్. మిడ్ క్యాప్ ఎస్పెషల్లీ, లార్జ్ క్యాప్స్ కన్నా కూడా మిడ్ క్యాప్లో వండర్ఫుల్ కొన్ని కోఫోర్జ్ లాంటివి ఏవైతే కరెక్షన్స్ అయ్యాయో వాటిలో ఇప్పుడు రేపు చూసుకుంటే మంచి టైం అండి రేపటికి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.